వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే ఓ రోమియో రొటీన్ ఫార్ములాతో సాగే యాక్షన్ డ్రామా. నటీనటులు షాహిద్ కపూర్, దీప్తి దిమ్రీ, నానా పటేకర్, అవినాష్ తివారీ, తమన్నా భాటియా, దిశా పటాన్ తదితరులు. దర్శకుడు విశాల్ భరద్వాజ్, నిర్మాత సాజిద్ నడియాడ్వాలా, సంగీతం విశాల్ భరద్వాజ్, ఛాయాగ్రహణం బెన్ వార్నర్, కూర్ప్ ఆరోఫ్ ఫేక్. సంబంధిత లింక్స్ ట్రైలర్. బాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లో ఒకటైన షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ తాజాగా ఓ రోమియో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. అసలు సినిమా కథ ఏంటంటే 1995 ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో ఉస్తారా అలియాస్ షాహిద్ కపూర్ ఓ కాంట్రాక్ట్ కిల్లర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఖాన్ అలియాస్ నానా పటేకర్ దగ్గర సుపారీ తీసుకొని నేరస్తులను చంపుతుంటాడు. ఈ క్రమంలో అఫ్తాన్ అలియాస్ దీప్తి దిమ్రీ ఓ నలుగురిని చంపాలంటూ ఉస్తార్ను కోరుతుంది. తన భర్తను చంపిన వారిలో జలాల్ అలియాస్ అవినాష్ తివారీ ముఖ్య పాత్ర అని ఆమె చెబుతుంది. కానీ జలాల్ను చంపటం కుదరదని ఉస్తారా ఆమెకు చెప్పి పంపేస్తాడు. ఆ తర్వాత ఆప్షన్ ప్రయాణం ఎటువైపు సాగింది, ఉస్తారాతో ఆమె ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆ ఆప్షన్ను ఉస్తారా ప్రేమిస్తాడా, చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే విశాల్ భరద్వాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో షాహిద్ కపూర్ తన పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. స్టైలిష్ గ్యాంగ్స్టర్గా అతడి అవతారం మెప్పిస్తుంది. ఇక ఆయన చేసే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు కూడా ఆకట్టుకుంటాయి. దీప్తి దిమ్రీ తన పాత్రలో ఒదిగిపోయింది. పగ తీర్చుకునేందుకు సాయం కోరే వ్యక్తిగా బాగా నటించింది. ఇక షాహిద్ దీప్తి మధ్య వచ్చే సీన్స్ కొన్ని చోట్ల మెప్పిస్తాయి. వారి మధ్య వచ్చే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలో వచ్చే థియేటర్ యాక్షన్ సీన్ చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇక సినిమాలో ఉండే బాధను షాహిద్ కపూర్ పండించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాలోని కొన్ని ట్విస్టులు కూడా బాగుంటాయి. ముఖ్యంగా దీప్తి నుంచి వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ప్రేయసి కోసం హీరో ఎంతవరకైనా వెళ్ళే సన్నివేశాలు మెప్పిస్తాయి. క్లైమాక్స్ సీక్వెన్స్లో వచ్చే యాక్షన్ మెప్పిస్తుంది. ఈ సినిమాకున్న మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ యాక్షన్ రొమాన్స్ అంశాలన్నిటికీ కలిపివేయడంతో సినిమా ఏ జోనర్లో వెళ్తుందనేది అయోమయానికి గురిచేస్తుంది. హీరోను పవర్ఫుల్ పాత్రలో చూపెడుతూ ఆయనతో చెప్పించే డైలాగులు కొంతవరకు వర్కౌట్ కావు. ఈ సినిమాను ఆయన తీర్చిదిద్దిన తీరు బాగున్న కోర్ పాయింట్ మాత్రం చాలా రొటీన్. కథను ముందుకు నడిపించే క్రమంలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ మెప్పించవు. ఫస్ట్ హాఫ్లో స్లో ఫేస్ ప్రేక్షకుల్లో వికసిస్తుంది. యాక్షన్ మినహా ప్లాట్గా సాగే నరేషన్ మెప్పించదు. ఇక హీరో హీరోయిన్ల మధ్య ట్రాక్ కూడా అక్కడక్కడ బోర్ కొట్టిస్తుంది. సినిమాలో చాలామంది నటీనటులు ఉన్న వారి పాత్రలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వనట్లు కనిపిస్తుంది. తమన్నా పాత్ర ఆకట్టుకోదు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే క్యోమియో పాత్ర కూడా వేస్ట్ అయినట్లు అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సులు స్టైలిష్గా ఉన్న వాట్ ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్లో కొంతవరకు అతిగా కూడా అనిపిస్తుంది. హీరో విలన్ మధ్య క్లైమాక్స్ పోర్షన్ ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. సంగీతం పరంగా పాటలు పెద్దగా ప్రభావం చూపలేదు. సాంకేతిక విభాగం ఎలా ఉందంటే దర్శకుడిగా విశాల్ భరద్వాజ్ ఈ సినిమా కోసం తీవ్రంగానే కష్టపడినట్లు కనిపిస్తుంది. అయితే కథలో కోర్ పాయింట్ సింపుల్గా ఉండటంతో యాక్షన్ రొమాన్స్ను యాడ్ చేసి కథను ముందుకు తీసుకెళ్లారని ప్రయత్నించాడు. ఇక స్క్రీన్ ప్లే పరంగా కూడా ఆయన ఇంకాస్త బెటర్గా చేయాల్సింది. బెన్ బెర్నార్డ్ సినిమాటోగ్రఫీ వర్క్ ఓకే, సాంగ్స్ పర్వాలేదనిపించిన బీజిఎం ఆకట్టుకుంటుంది. ఆర్ఆఫ్ ఫేక్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. చాలా సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. తర్వాత నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకు ఓవరాల్గా
చూస్తే ఓ రోమియో చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా పూర్తి స్థాయిలో మెప్పించదు. షాహిద్ కపూర్ పెర్ఫార్మెన్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. వీక్ రైటింగ్, స్లోగా సాగే సీన్స్, ఆకట్టుకునే మ్యూజిక్ మైనస్గా నిలిచాయి. యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇదండి మన షాహిద్ కపూర్ నటించినటువంటి ఓ రోమియో మూవీ రివ్యూ. ఇంకా మరిన్ని మంచి మంచి మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు ఇలాగ వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్.